ఎన్ఐటి సీటు జాయిన్ కావడం జరుగుతుందండి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఉంటుంది. అదే విధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ 2 పేపర్స్ ఉంటుందండి. పేపర్ 1 ఫర్ బిఈ బీటెక్, పేపర్ 2 ఫర్ బిఆర్క్ అండి. సో ఇక్కడ బిఈ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ లో నేర్చుకున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ పెట్టినట్టుగా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్ యూ హ్యావ్ 25 క్వశ్చన్స్ అండి. సో 25 క్వశ్చన్స్. సో ఈ ఇలా మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25, ప్రతి సబ్జెక్ట్ నుండి 20 ఎగ్జామినేషన్ ఐఐటి సీట్స్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈ స్లైడ్ ఎందుకు చూపిస్తాము అంటే నీలో ఐఐటి సీటు కొట్టాలనే తపనకు ఆదర్శంగా ఎన్ని సీట్స్ ఉన్నాయి అసలు. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్ స్లైడ్ ఆల్ ఆఫ్ యూ. సో వీ హ్యావ్ 23 ఐఐటీస్ ఇన్ అవర్ ఇండియా. So from 23 IITs, we have 11,279 seats. Here, girls students ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఏనండి. సో అమ్మాయిలందరికీ కూడా ఫీమేల్ సూపరిటరీ న్యూమరిక్ కోటా కింద 800 సీట్స్ ఉంటాయండి. గతంలో 800 సీట్స్ ఫిలప్ కాకపోతే ఇవి జనరల్ కోటా వాళ్ళతోని అంటే అబ్బాయిలతో సహా ఫిలప్ చేసేవాళ్ళు. బట్ ఎప్పుడైతే మనకు మోడీ గవర్నమెంట్ రావడం జరిగిందో, సో మోడీ గవర్నమెంట్ లో అమ్మాయిలకు ఒక క్యాప్షన్ పెట్టడం కూడా జరిగింది, బేటీ బచావో బేటీ పడావో. ఈ క్యాప్షన్ కింద ఈ 800 సీట్స్ ఓన్లీ అమ్మాయిలతోనే, జస్ట్ ఓన్లీ ఫిల్డ్ బై గర్ల్ చైల్డ్, వాళ్ళతోనే ఫిలప్ చేయాలి. అంటే ఒకవేళ మన తెలంగాణ అమ్మాయికి ఎక్కడో జార్ఖండ్ లో సీట్ వచ్చింది, పేరెంట్ ఇష్టం లేదు పంపించడం, బట్ అక్కడ లోకల్ ఉన్న అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇచ్చి అటువంటి ప్రతిష్టాత్మకమైన సీటుని అమ్మాయితోనే ఫిలప్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. సో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా మీరు చూసుకున్నట్లయితే ఐఐటి ఖరగ్పూర్, బాంబే, కాన్పూర్, మద్రాస్, ఢిల్లీ, గౌహతి, రూర్కే, రౌపూర్, భువనేశ్వర్, గాంధీనగర్. సో 11th చూసినట్లయితే మన హైదరాబాద్ అండి. హైదరాబాద్ కి సంగారెడ్డి రూట్ లో కంది దగ్గర మనకు 2008లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని ఐఐటి హైదరాబాద్ 285 సీట్స్ తోని. అలాగే మన దగ్గర నుంచి స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత ఏపీ వాళ్ళు కూడా తిరుపతిలో ఒక ఐఐటిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది రీసెంట్ గా 2015లో. ఇలా మీకు 23 ఐఐటీస్ లో ఉన్న సీట్స్ అండి 11,279. అంటే ఈ డిస్కషన్ ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైతే ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేయాలన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న సీట్లలో ఒక్కరిగా ఉండడానికి తీవ్రంగా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోవాలండి. ద నెక్స్ట్ అవర్ సెకండ్ ప్రెస్టీజియస్ సీట్స్ ఎన్ఐటి సీట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. We have 31 NITs all over India. We have 31 NITs. From 31 NITs, we have 17,967 seats. Similarly, here also we have 653 female supernumerary quota. Look at serial number 20 and 21. NIT తాడపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. అంటే మన దగ్గర నుంచి స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రీసెంట్ గా ఎస్టాబ్లిష్ చేసుకుందండి. సో ఆల్రెడీ మన వరంగల్లో మన తెలంగాణకు ఒక NIT ఉండడం జరిగిందండి 800 సీట్స్ తోని. సో ఇలా మనకు టోటల్ 17,967 సీట్స్ సెకండ్ లేయర్ లో అవైలబిలిటీ ఉన్నాయండి. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ త్రిబుల్ ఐటీ.
Indian Institute of Information Technology seats. I think this word is very familiar to you, but ఇక్కడ త్రిబుల్ ఐటీలు ఇవి 2 టైప్స్ అండి. ఒకటి 10th క్లాస్ తర్వాత నీకు వచ్చిన మెరిట్ లొకాలిటీ రిజర్వేషన్ ఆధారంగా ఇచ్చే త్రిబుల్ ఐటీ సీట్ వేరండి. అది రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ పార్క్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అది మనకు తెలంగాణలో బాసరా, ఏపీలో అయితే నూజివీడు అండ్ పులివెందుల్లో ఉండడం జరిగిందండి. సో అది ఒక కంప్లీట్ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న దానికి దాని సంబంధం లేదండి. నౌ వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్ అబౌట్ దీస్ త్రిబుల్ ఐటీ సీట్స్ ఆర్ ఫిల్డ్ ఓన్లీ బేస్డ్ ఆన్ JEE మెయిన్స్ మెరిట్. నౌ లుక్ ఎట్ ది స్క్రీన్. Now we have 23 triple IT institutions are there. From 23 triple IT institutions, we have 4,023 seats. These 4,023 seats only filled based on JEE mains merit after the completion of your intermediate course. Now another one, GFTIs. Listen the word carefully, GFTIs. GFTI means government funded technical institution seats. అంటే ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ సీట్ల తర్వాత మనకు జిఎఫ్టిఐస్ అంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో మనకు. ఆ యూనివర్సిటీస్ అంటే డీమ్డ్ యూనివర్సిటీస్, చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళ యొక్క కొంత 10% నుంచి 20% సీట్స్ ఫిల్అప్ చేయడానికి మనకు జేఈ మెయిన్స్ మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. వాటికి ఫండింగ్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి సో ఆ జిఎఫ్టిఐ సీట్స్ కూడా ఓన్లీ ఫిల్డ్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్. నౌ లుక్ ఎట్ ద స్క్రీన్. నౌ దీస్ ఆర్ ద FTI quota. So Gandhi Institute of Technology, Geetham University, Vizag, Kone Education Foundation, Northeastern Regional Institution, Punjab Engineering College, Lyas Vidyapeeth, Manav Rachana, Birla Institute of Technology, Shiksha. ఇలా మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఆల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క 10 to 20% కోటా ఫిల్డ్ బై జేఈ మెయిన్స్ మెరిట్. Sir, sorry for the inconvenience. Institute total seats, female sumer quota seat. Now ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటి, జిఎఫ్టిఎస్ అన్ని మేము ముందు పెట్టాను ఇక్కడ. అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి టాప్ లెవెల్లో ఉన్న సీట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. సో ఐఐటి 11,279, ఎన్ఐటి 17,967, త్రిబుల్ ఐటి 4,023, జిఎఫ్టిఎస్ 4,683. ఇన్ దిస్ వే యూ హ్యావ్ టోటల్ 37,952. Under female supernumerary quota you have 1,473. Nearly మీకు ఇక్కడ 40,000 సీట్స్ అండి. అంటే ఈరోజు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ మన ఎంసెట్ మీద డిపెండ్ కాకుండా, ఎంసెట్ గురించి మనం డిస్కస్ చేయలేదండి ఇక్కడ. ఇంకా ఎంసెట్ గురించి రాక ముందు చేసుకున్నట్లయితే మీకు 40,000 సీట్స్ మీకు అందుబాటులో ఉన్నాయండి. ఈ 40,000 సీట్స్ లో నువ్వు ఒకరిగా జాయిన్ అయినావు అంటే నీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత ఆల్వేస్ వెల్కమ్ చెప్పేది మన స్టేట్ ఎంసెట్ తర్వాత చూసుకున్నట్లయితే 2014లో స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియర్లీ మన దగ్గర 1,40,000 ఇంజనీరింగ్ సీట్స్ ఉండేదండి. 1,40,000 సీట్స్ ఉండేది. ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత తెలంగాణకు వచ్చిన 1,40,000 సీట్లలో రైట్ నౌ దాదాపుగా ఓన్లీ ఒక 60,000 to 70,000 పీపుల్ మాత్రమే జాయిన్ అవుతున్నారు. అంటే స్టేట్ లో ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క స్టాండర్డ్స్ ఎంత పడిపోయాయి అనేది మీరు చెక్ చేసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ ఈ రోజు కూడా ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మీ యొక్క పిల్లలు ఎవరన్నా ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉన్నట్లయితే సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో అందరు స్టూడెంట్స్ ని పాస్ చేయడం జరిగిందండి. ఈ రోజు ఇంకా ఎంసెట్ రిజల్ట్ రాలేదండి. ఇంకా ఎంసెట్ రిజల్ట్ రాలేదు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఫిలప్ అయ్యాయండి సీట్లు కూడా. లైక్ గీతం యూనివర్సిటీ తీసుకున్నట్లయితే వాళ్ళకు కంప్యూటర్ సైన్స్ సెక్షన్స్ హైయెస్ట్ అండి, 12 సెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఈచ్ సెక్షన్ 66 మెంబర్స్. వాళ్ళ దగ్గర సీట్లు ఫిలప్ అయి 250 మెంబర్స్ ఇంకా లైన్ లో ఉన్నారు. అంటే సో ఎంసెట్ ని విడిచి చాలా మంది డీమ్డ్ యూనివర్సిటీస్ సైడ్ ఎందుకు వెళ్తున్నారు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంత ఎంసెట్
మనకు వెల్కమ్ చెప్తుంది. ఎంసెట్ లో మన టాప్ కాలేజ్ ఉన్నాయండి, జేఎన్టీయూ, ఉస్మానియా, శ్రీనిధి, సిబిఐటి, ఇలా కాలేజీలో సీట్లు ఎప్పుడు కూడా మన రెడీగా ఉంటాయండి. ఇక ఇక్కడ మీ అందరి స్టూడెంట్స్ కి ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక చిన్న స్మాల్ డిస్కషన్ అండి. సార్, ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్న దగ్గర మాకు ఎలా ఐఐటి వస్తుంది, ఎలా ఎన్ఐటి వస్తుంది అన్న దగ్గర, సో ఇది ఒక చిన్న డిస్కషన్ అండి. జేఈ మెయిన్స్ ఇయర్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే మీరు ఎంత టిపికల్ అనుకుంటున్న ఎగ్జామ్ అనేది ఎంత సింపుల్ మీకు చెప్తాను. ఇక్కడ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ కూడా మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోవచ్చు. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద స్క్రీన్. దిస్ ఈస్ ద జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ ఇయర్ వైజ్ అండి ఇక్కడ. సో మీకోసం 2013 నుండి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడండి. సో ఫ్రమ్ బాటమ్ 2013, 14, 15, 16 నుంచి 2020 వరకు ఇవ్వడం జరిగిందండి. 2013 లో జనరల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 113 అండి. అది గ్రాడ్యువల్ గా ఎలా పడిపోయిందో చూడండి ఒకసారి. 115, 105, 100, 81, 74, 89.75, 90.37. అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ 2013 70 మార్క్స్ టు నౌ 72.88. Now SC students 50 to 50.17, ST 45 to 39, జనరల్ ఈడబ్ల్యూఎస్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ జరిగిందండి. రాష్ట్రం ప్లస్ కేంద్రం రెండు కూడా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా సీరియస్ గా తీసుకొని ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ కూడా అమలు చేస్తుందండి. అలాగే ఫిజికల్లీ వీకర్ డిసేబుల్డ్ స్టూడెంట్స్ కూడా చూసుకున్నట్లయితే మీరు ఒకసారి కట్ ఆఫ్ మార్కులు అన్ని కూడా ఒకసారి ఇంత ముందుకు ఎగ్జామ్ చూసుకున్నట్లయితే గతంలో ఈ ఎగ్జామ్ 360 మార్క్స్ ఉండేదండి. ఇప్పుడు 300 మార్క్స్ కే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఓబీసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే లైన్ లో ఉన్నట్లయితే వాళ్ళు జాగ్రత్తగా చూడండి. మీకు అరౌండ్ 100 మార్క్స్ అండి. 300 మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తే ఒక 100 మార్క్స్ వస్తే యు ఆర్ ఏబుల్ టు రైట్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. దిస్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్, నాట్ సీట్ గెట్టింగ్ మార్క్. మరి జనరల్ వాళ్ళకు సీట్ ఎంత వస్తుంది సార్ అంటే మీకు 180 మార్క్స్ వచ్చినట్లయితే కంపల్సరీ ఎన్ఐటి సీట్ వస్తుందండి. 180 మార్క్స్ వస్తే సీట్ వస్తుందండి. మనం మాట్లాడుతుంది ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్ 100 మార్క్. అంటే ఇక్కడ జనరల్ గా డిస్కస్ చేసుకున్నట్లయితే ఓ జనరల్ స్టూడెంట్ 100 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మీరు ఇక్కడ 100 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే 25 బిట్స్ అండి. జస్ట్ 25 బిట్స్ అండి. 25 బిట్స్ అంటే అవుట్ ఆఫ్ 75 బిట్స్ 25 బిట్స్ అండి. జస్ట్ 25 బిట్స్ చేస్తే కరెక్ట్ గా చేస్తే 25 into 4 100 మార్క్స్ వస్తాయి. మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కి ప్రమోట్ కావచ్చు. ఒకసారి మరి ఈ 100 మార్కు తెచ్చుకోకుండా ఎంత మంది వెనకబడిపోతున్నారు అనేది ఒక్కసారి జనరల్ స్టూడెంట్స్ లుక్ ఎట్ దిస్ స్లైడ్, ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. సి ఎవ్రీ ఇయర్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్. మీ అందరికీ తెలుసు మన భారత రాజ్యాంగం ప్రకారం మనకు అలాట్ అయిన రిజర్వేషన్ ప్రకారం ఎవ్రీ ఎగ్జామ్ లో ఓపెన్ కేటగిరీకి 50.5, ఓబీసీ 27%, ఎస్సీ 15%, ఎస్టీ 7.5%. ఆ కోటా కింద చూసుకున్నట్లయితే 2,24,000 మెంబర్స్ ని 2,20,000 మెంబర్స్ ని ఎప్పుడు కూడా జేఈ మెయిన్స్ లో క్వాలిఫై చేస్తారండి. జనరల్ గా జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ 14 to 15 lakhs రాసేవాళ్ళండి. ఆ 14 to 15 lakhs కాస్త ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా నెంబర్ పడిపోయింది అది. బట్ మనం లాస్ట్ ఇయర్ లెక్కల ప్రకారమే చూసుకుందామండి. ఎవ్రీ ఇయర్ 14 lakhs రాసినట్లయితే దానిలో 2,24,000 ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్ రీసెంట్ గా ఇప్పుడు సీట్లు పెంచడం జరిగిందని 2,54,000. సో కాబట్టి ఈ అవకాశాన్ని కూడా స్టూడెంట్స్ ఉపయోగించుకోవచ్చు. 2,24,000 మీద కౌంట్ చేసినట్లయితే 2,24,000లో 50% అంటే 1,13,120 స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ ఉంటుందండి జనరల్ గా దీంట్లో. సో అంటే ఇక్కడ 14 లక్షల్లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా అయినండి. ఇక్కడ ఒక 14 లక్షలు రాసినట్లయితే దీనిలో ఒక 7 lakhs దాకా నియర్లీ ఓపెన్ స్టూడెంట్స్ ఉంటారండి. అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉండడమే జరుగుతుంది. సో 7 lakhs మెంబర్స్ రాస్తే కేవలము 1,13,000 ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఒక 1 lakh అనుకుందాం అప్రాక్సిమేట్ గా. 7 lakhs రాస్తే 1 lakh వస్తున్నారు.
ఆ 1 lakh మెంబర్స్ తెచ్చుకున్న మార్క్ ఎంత అనేది ప్రీవియస్ స్లైడ్స్ లో మీకు డిస్కస్ చేశాను. ఎంత మార్క్ అంటే అది 100. అంటే 100 మార్కు తెచ్చుకున్న స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 7 lakhs లో 1 lakh మెంబర్స్ ఉన్నారు. అంటే 6 lakhs మెంబర్స్ ఈవెన్ 100 మార్కు తెచ్చుకోలేక కూడా ఎగ్జామ్ లో క్వాలిఫై కాకుండా పోతున్నారు. ఇప్పుడు మీరు మీ గురించి మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. 7 lakhs ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసినప్పుడు కేవలం 1 lakh మాత్రమే ప్రమోట్ అవుతున్నారు, ఒక 100 మార్కు తెచ్చుకోని. అంటే 6 lakhs మెంబర్స్ నాట్ ఈవెన్ దే క్రాస్ 99 మార్క్. అంటే మీరు 6th క్లాస్ 7th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని హోప్ పెట్టుకొని జాయిన్ అయ్యి టువర్డ్స్ ఆ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఎలా నీరు గారిపోతున్నారు అనే దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. బట్ ఇలా మీరు ఇక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ కొంత కష్టపడితే ఆ టార్గెట్స్ రీచ్ అవుతారండి. దానికోసమే ప్రవీణ్ సార్ ఈరోజు అవగాహన సెషన్ మీకోసం పెట్టడం జరిగింది. సో ఈ యొక్క అవగాహన సెషన్ తర్వాత అయినా మీరు తెచ్చుకోవాల్సిన మార్కులు టార్గెట్లు బై ఉన్నాయా, జస్ట్ 50 to 60% రీచ్ అయితే మీరు ఐఐటి రేస్ లో ఉంటారనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చండి. అలాగే ఓబీసీ క్యాండిడేట్లు ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ మనకు ఒక 4 lakhs ఓబీసీ స్టూడెంట్స్ జనరల్ గా ఎగ్జామ్స్ రాస్తుంటారండి. ఈ 4 lakhs ఓబీసీ ఎగ్జామ్ రాసినప్పుడు ఇక్కడ 27% అవుట్ ఆఫ్ 2,24,000 లో ఉన్నప్పుడు 60,000 మెంబర్స్ 60,000 మెంబర్స్ ని మీరు ప్రమోట్ చేయడం జరుగుతుందండి. సో ప్రీవియస్ స్లైడ్స్ లో మీకు చూపెట్టాను. ఇక్కడ ఓబీసీ స్టూడెంట్ యొక్క కట్ ఆఫ్ మార్క్ చూసుకున్నట్లయితే 75 మార్క్ అండి. 75 మార్క్ అంటే మీరు ఈజీగా ఇక్కడ చేయాల్సిన బిట్స్ కేవలం 20 బిట్స్ అండి. 20 బిట్స్ మీరు చేసినట్లయితే మీకు ఈజీగా 75 to 80 మార్క్స్ వస్తాయి. సో ఈ 80 మార్క్స్ తోని మీరు ఇక్కడ యు ఆర్ ఏబుల్ టు రైట్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. అంటే 4 lakhs లో 60,000 ప్రమోట్ అయ్యారు అంటే నియర్లీ 3,50,000 స్టూడెంట్స్ దే డిడెంట్ క్రాస్ 75 మార్క్. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు స్టూడెంట్ ఎంత డిగ్రేడ్ అవుతున్నాడో చూసుకోండి. ఒక్కసారి ఒక 300 మార్క్స్ కోసం ఒక 75 క్వశ్చన్స్ ఇస్తే దానిలో మినిమం 20 క్వశ్చన్స్ అండి. మినిమం 20 క్వశ్చన్స్. ఎన్నో ఏళ్ల నుంచి పెట్టుకున్న ఆశ, 2 years కష్టపడ్డ కష్టము అంతా కూడా వదిలేసేసుకొని కేవలం ఒక 15 నుంచి 20 బిట్లు చేసే ఓపిక కూడా లేకుండా ఎంతమంది వెనుకకు వస్తున్నారని ఒకసారి చూసుకోండి. అలా అని చెప్పేసి ఆ టార్గెట్ కట్ ఆఫ్లు కూడా పెద్దగా ఏమీ లేవండి. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఎక్కడ లూజ్ అవుతున్నారని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ నియర్లీ 50,000 స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి రైట్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. సో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ మార్క్ కూడా మీకు చూపెట్టాయి ఇక్కడ అరౌండ్ 50 to 60 మార్క్స్. 50 to 60 మార్క్స్ అంటే జస్ట్ 15 క్వశ్చన్స్ అండి. వాళ్ళు ఒక 15 క్వశ్చన్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈజీగా దే ఏబుల్ టు రైట్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. సో కాబట్టి మీ యొక్క కట్ ఆఫ్ మార్కులు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే జస్ట్ 15 క్వశ్చన్స్, ఓబీసీ స్టూడెంట్స్ అయితే 20 క్వశ్చన్స్, అదే జనరల్ స్టూడెంట్స్ అయితే ఒక 25 క్వశ్చన్స్ మినిమం. అంటే మీకు వస్తున్న క్వశ్చన్స్ లో 1/3 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేసుకున్నా యు ఆర్ ఏబుల్ టు రైట్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. ఇది క్వాలిఫైయింగ్ మార్క్. సీట్ గెట్టింగ్ కావాలి అంటే సింపుల్ గా ఈ ఎగ్జామినేషన్ లో 50 to 60% తెచ్చుకున్నట్లయితే నువ్వు ఈజీగా ఐఐటి ఎన్ఐటీలలో సీట్లు ఈజీగా సాధించవచ్చండి. సో ఈ స్లైడ్ల ద్వారా కొంత అవగాహన కల్పించుకుంటారని భావిస్తున్నానండి. సో చూస్తే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ, ఆ కాంపిటీషన్ లో మేము ఉంటామా అన్న ఒక ఆలోచన వస్తుంది. బట్ ఈ 2 స్లైడ్స్ మీరు చూస్తున్నారు, ఇది ఏ ఒక్క ఇయర్ కి సంబంధించింది కాదండి, గత ఒక 10 years స్లైడ్స్ అండి. ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ రిజల్ట్ చెప్పేది ఏంటిది అంటే స్టూడెంట్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల, స్టూడెంట్ ఎగ్జామ్ కి దగ్గరగా వస్తున్న టైంలో డిగ్రేడ్ కావడం వల్ల మాత్రమే వెనకం చేయడం జరుగుతున్నది. కనీసం ఈ స్లైడ్స్ దగ్గర పెట్టుకొని, క్యాలిక్యులేషన్ దగ్గర పెట్టుకొని, సిలబస్లు ఎగ్జామ్ సిలబస్లు దగ్గర పెట్టుకొని, వెయిటేజ్ ఎక్కువ ఉన్న సిలబస్ల మీద ఫోకస్ చేస్తూ నేను చెప్పిన పర్సెంటేజ్ ప్రకారం మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా మీకు ఈ ప్రెస్టీజియస్ ఐఐటి ఎన్ఐటి సీట్లు మీరు సాధించవచ్చండి. సో ఇది డిస్కషన్.
ఎంపీసీ వాళ్ళకు సంబంధించిందండి. సో ఒకసారి బైపీసీ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్దాం. ఇక వాళ్ళు చాలా సేపు నుంచి లైన్లో ఉన్నారు. ఇక బైపీసీ స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి మనకు తెలిసిందేనండి ఇక అంతా కూడా. సో బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి సో వీళ్ళ యొక్క అదృష్టం, వీళ్ళు గతంలో మన స్టేట్ ఎంసెట్ రాసి ఎంసెట్లో బీడిఎస్లో జాయిన్ అయ్యేవాళ్ళు. బట్ రీసెంట్గా వీళ్ళకు నీట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా ఇండియాలో ఉన్న ఆల్ మెడికల్ సీట్స్ ఒకే ఒక ఎగ్జామ్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. సో నీట్ ఎగ్జామ్ ఏంటి, ఎలా ఉంటుంది? నీట్ ఎగ్జామ్ రాయడం కోసం బైపీసీ తీసుకోవాలండి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. జనరల్గా చాలా మంది స్టూడెంట్స్ బైపీసీ 2 టైప్స్ మెంబర్ తీసుకుంటారండి. ఒకటి వాళ్ళకు ముందు నుంచే ప్యాషన్ టువర్డ్స్ ద ఎంబీబీఎస్ కోర్స్, ఖచ్చితంగా ఎంబీబీఎస్ కోర్స్ కొట్టాలనే ప్యాషన్తో ఉంటారండి కొంతమంది. కొంతమంది టువర్డ్స్ ఫోబియా అబౌట్ మ్యాథమెటిక్స్ అంటే భయంతోని బైపీసీ తీసుకోవడం జరుగుతుందండి. బట్ ఏదున్నా కానీ ఎంబీబీఎస్ అంటే బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ కూడా లైఫ్లో ఈజీగా సెట్ కావడానికి చాలా రూట్స్ ఉన్నాయండి. సో దీంట్లో ఫస్ట్ బైపీసీ తీసుకున్న స్టూడెంట్ మేజర్గా డిపెండ్ అయిన ఎగ్జామ్ నీట్ అండి. వన్స్ చెక్ నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాసి ఉన్నారు వాళ్ళు. సో ఫస్ట్ ఇయర్ కొత్తగా వచ్చిన పిల్లలు నీట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. సో ఒకసారి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇయర్ యూ హ్యావ్ 4 సబ్జెక్ట్స్ అండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కలిపి మనము బయాలజీగా పిలుస్తాము. సో ఫిజిక్స్ 45 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్, బయాలజీ బాటనీ ప్లస్ జువాలజీ 45 + 45 90 క్వశ్చన్స్ అండి. టోటల్ 180 క్వశ్చన్స్. ఈ 180 క్వశ్చన్స్ కి మీకు 3 అవర్స్ టైం ఉంటుంది. ఫర్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కూడా మెయిన్స్ ఎగ్జామ్ లాగా +4, ఇన్కరెక్ట్ అయితే -1, టోటల్ 720 మార్క్స్ కి ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుందండి. ఇది ఇప్పటి వరకు కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. ఇది జనరల్గా జేఈ మెయిన్స్ అయినా నీట్ అయినా కండక్ట్ చేసే బోర్డు సిబిఎస్ఈ బోర్డు అండి. ఈ సిబిఎస్ఈ బోర్డు ఈ 2 ఎగ్జామ్లు కండక్ట్ చేయడం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక ఎన్టీఏని స్థాపించడం జరిగింది. సో ఎన్టీఏ స్థాపించిన తర్వాత ఎన్టీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్కు లోబడే జేఈ మెయిన్, అడ్వాన్స్డ్ నీట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ కావడం జరుగుతుందండి. సో నీట్ ఎప్పుడు కూడా ఎవ్రీ మే, ప్రతి ఇయర్ మే ఫస్ట్ సండే నీట్ ఎగ్జామినేషన్ పెట్టాలని ఒక కండిషన్ పెట్టుకోవడం జరిగిందండి. బట్ లాస్ట్ 2020 నుండి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల లాస్ట్ ఇయర్ అది సెప్టెంబర్ 13న పోస్ట్ పోన్ జరగడం జరిగింది. ఇయర్ కూడా ఆగస్ట్ 1 అన్నది చెప్పడం జరిగింది. రీసెంట్గా సెప్టెంబర్ 15th జరుగుతుందండి. ఏది ఉన్నా కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడం వల్ల స్టూడెంట్కి కొంత ఫ్రీనెస్ పెరిగి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క హోప్ లూజ్ కావడం జరుగుతుందండి. దయచేసి సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు చదువుకొని పెట్టుకొని హోప్ లూజ్ కాకండి. ఇవన్నీ కూడా నేషనల్ కాంపిటీషన్ అండి, నేషనల్ కాంపిటీషన్స్, స్టేట్ కాంపిటీషన్స్ కావు, ఇవన్నీ కూడా నేషనల్ కాంపిటీషన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి చదువుకోండి. ఇక నీట్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఫిలప్ చేసే ఎంబీబీఎస్ సీట్స్, బీడిఎస్ సీట్స్ ఎలా ఉంటుందనేది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. లుక్ ఎట్ ద స్క్రీన్ ఆల్ ఆఫ్ యూ బైపీసీ స్టూడెంట్స్. See, in our India, we have total 272 government colleges. జాగ్రత్తగా నెంబర్స్ ఆ నేమ్ చూడండి. ప్రైవేట్ కాలేజెస్ ఇంక్లూడింగ్ డీమ్డ్ యూనివర్సిటీస్ 260. Total seats through NEET 532 colleges. From 532 colleges, we have 76,928 seats. Government colleges 41,388. Private colleges 35,540. సిమిలర్లీ ఎయిమ్స్ అండ్ జిప్మర్ ద్వారా మనకు ఇక్కడ 1205 200 సీట్స్లో ఫిల్అప్ చేస్తారండి. ఇలా టోటల్ 15 ఎయిమ్స్ టు జిప్మర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కలుపుకున్నట్లయితే టోటల్ 549 కాలేజెస్ అండి. మనకు ఫ్రమ్ 549 కాలేజెస్ వీ హ్యావ్ 78,333 సీట్స్ అండి. అంటే ఇప్పుడు ఇండియాలో మనం ఫిల్అప్ చేస్తున్న సీట్లు 78,333 సీట్స్. అలాగే పక్కన స్లైడ్ చూసినట్లయితే బీడిఎస్ టోటల్ 313 బీడిఎస్ కాలేజెస్. ఈ బీడిఎస్ కాలేజెస్లో మనకు 26,773 సీట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇది మీ యొక్క అవగాహన కోసం స్లైడ్ ఇది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే స్టేట్ వైడ్గా
అండమాన్ నికోబార్ కాంచి మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే సెకండ్ వన్ అండి ఆంధ్రప్రదేశ్లో 13 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఫ్రమ్ 13 మెడికల్ కాలేజ్ 2360 సీట్స్. సో బాటమ్ నుంచి మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ 8 మెడికల్ కాలేజెస్, ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది గవర్నమెంట్ 8. సో ఫ్రమ్ 8 కాలేజెస్ వీ హ్యావ్ 1440 సీట్స్ అండి. ఇలా టోటల్ మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఈ స్లైడ్ ద్వారా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఎయిమ్స్ జిప్మర్ కాలేజెస్ కూడా స్టేట్లలో ఎలా ఉన్నాయి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, పాండిచ్చేరి, రాజస్థాన్, ఉత్తరాఖండ్లో 11 ఎయిమ్స్ కాలేజీలు. ఎయిమ్స్ అంటే అండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మరి జిప్మర్ అంటే జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ మెడికల్ ఎంట్రన్స్ రీసెర్చ్ గురించిన ఇన్స్టిట్యూషన్ అండి ఇది ఇక్కడ. సో 11 కాలేజెస్ 1107 సీట్స్ ఉండడం జరిగిందండి ఇక్కడ. ఇక నెక్స్ట్ చాలా మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ చూడాల్సిన స్లైడ్ అండి ఇదంతా కూడా. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది ఎంబీబీఎస్ యొక్క ఫీ స్ట్రక్చర్ అండి. అంటే నీ చదువే నీకు పెట్టుబడి అని చెప్పే స్లైడ్ అండి ఇది ఇక్కడ. సో ఎంబీబీఎస్ ఫీ స్ట్రక్చర్కి వచ్చేసరికి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపెడుతున్నట్లుగా నువ్వు నీట్ ఎగ్జామినేషన్ ద్వారా మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజీ అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్.